నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ తెలుగమ్మాయి కవిత. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. నేను మా చిన్ని బాబు పుట్టెంటికల కోసం అని వెళ్ళినప్పుడు తీశాను. పోస్ట్ చేయడానికి అసలు నాకు అవ్వలేదు. అండ్ ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేనైతే వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతమ్మ తల్లి గోపాయ స్వామి అని ప్రణెంచ్పూలు ఆంధ్రలో ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే నేను పాలు పొంగిచ్చేయడానికి స్నానం చేసేసి వచ్చేసాను. అంటే మనం ఏదైతే శారీ కట్టుకుంటామో దాని మీదే మనం వాటర్ పోసేసుకొని రావాలి. తడి బట్టల మీదనే మనం పాలు పొంగించాలి. అక్కడ అలానే చేస్తారు. అండ్ ఇక్కడైతే మనం ఆ గ్యాస్ ఆ మట్టి కుండ ఇస్తారు. ఆ మట్టి కుండతో కూడా చేయొచ్చు, లేదంటే మనం గిన్నెలు తీసుకెళ్తే దాంతో చేయొచ్చు. డబ్బులు ఉంటాయి వాటికి. అండ్ ఇక్కడైతే పాలు పొంగిచ్చేస్తున్నాను. పాలు పొంగిచ్చేసిన తర్వాత మనం బోనం ఎత్తుకొని గుడి చుట్టూ డప్పులతో తిరుగుతాము. అండ్ ఇక్కడ ఆచారం అన్నమాట అది. కోడిని కానీ ఏటని కానీ కోస్తాము. మాకు ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా మా ఆయన వాళ్ళకి కానీ వాళ్ళకైతే మొక్క అనమాట ఇలా. సో అలానే మా పిల్లలకు కూడా, మా పెద్ద బాబుకి కూడా సేమ్ ఇదే గుడిలో జరిగింది. అండ్ ఇక్కడైతే మనం పాలు పొంగినాయి మంచిగా. అండ్ బియ్యం వేసేసి బెల్లము యాలకులు వేసేసి అయితే పాలు పొంగిచ్చేసాము. పాలు పొంగిచ్చేసిన తర్వాత ఆ కుండని నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ తిరిగిన తర్వాత గుడి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. గుడి లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్ అలౌ లేదు. సో గుడి లోపల అయితే తీయలేదు, గుడి బయట అయితే మొత్తం తీశాను. అండ్ మీకు ఎంతమందికి తెలుసు ప్రణెంచ్పూలు తిరుపతమ్మ తల్లి గుడి ఆలయం గురించి? అండ్ ఇక్కడ 2 ఇయర్స్కి ఒకసారి జాతర జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మా చిన్న బాబు పుట్టెంటికల కోసం అని వాడికి స్నానం చేపిస్తున్నాను. మేనమామ అని మా తమ్ముడు ఇక్కడ పుట్టెంటికలు అయితే తీసేస్తున్నారు. చాలా బాగా జరిగింది ఫంక్షను. అంటే ఎక్కువ మందిని పిలవలేదు, మా వాళ్ళ వరకు పిలుచుకొని చక్కగా అక్కడ చేసేసుకున్నాము. కోడిని కోసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత దాన్ని మంచిగా వండుకొని తిన్నాము. మా పెద్ద బాబుకి కూడా సేమ్ ఇదే ప్లేస్లో. మా చిన్నుగాడైతే అస్సలు ఏడవనంటే ఏడవలేదు. మా పెద్ద బాబు అయితే ఎంతలా ఏడ్చాడో అప్పుడు. మా చిన్న బాబు మంచిగా డమ్ముక్కు కొట్టుకొని మరీ చేస్తున్నాడు. ఇక్కడైతే దేవుని హుండీలో మేనమామ 3 కత్తెరలు తీస్తారు కదా, అదైతే మనం మొక్కుని చెల్లించేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా చిన్నగాడు చూడండి ఎంత బాగా అసలు ఏడవకుండా డప్పు కొట్టుకుంటా ఎంత ఎంజాయ్ చేస్తూ తీయించుకున్నాడో. ఏడుస్తాడేమో అనుకున్నాను, అస్సలు ఏడవలేదు. అండ్ చాలా జాగ్రత్తగా తీశారు, గుండు చేశారు. నేను గుండు గుండు అంటుంటే మా నాన్న పక్కన కూర్చొని తిడుతున్నారు. గుండు అనకూడదు, దేవుడికి మొక్కు అనాలి, తల నీలాలు అనాలి అని చెప్పేసి. కానీ నాకు అలా వచ్చేస్తుంది అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ మా చిన్నిగాని చూసి మంచిగా తీయించుకుంటున్నాడు అని చెప్పేసి. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. మంచిగా వీడియో తీస్తున్నాను అని చెప్పేసి చూసుకుంటా మరీ తీయించుకుంటున్నాడు. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మొత్తం ఒకసారి ఫుల్గా స్నానం చేపిస్తాం. అప్పటిదాకా ఏడవని వాడు స్నానం చేయించేటప్పుడు ఏడుస్తున్నాడు కొంచెం. ఇక్కడ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్నానం చేసే దగ్గర చూడండి ఎంత అలా గోల పెట్టాడు, అంత గోల పెట్టాడు. ఆ డ్రమ్ స్టిక్స్ మాత్రం అస్సలు వదలట్లేదు. అండ్ అయిపోయింది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు మా చిన్నగాడు, చాలా బాగున్నాడు. ఇక్కడైతే గంధం రాస్తున్నాను నెత్తికి. మా ఆయన తీసుకెళ్ళి మిర్రర్లో చూపిస్తున్నారు. అండ్ అయిపోయిన తర్వాత వచ్చేసి బోనం అయితే ఎత్తుకున్నాను. బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మంచిగా పెట్టేసి గుడి చుట్టూ తిరిగేసి మా మొక్కునైతే తిరుపతమ్మ తల్లి గోపాయ స్వామికి మొక్కునైతే చెల్లించేసాము 3 ఇయర్స్కి అనమాట. అండ్ ఇలా 3 months, 6 months, 9 months, 3 years అలా ఉంటుంది కదా. అండ్ 5 years కూడా ఉంటుంది. కానీ అప్పటికే మా చిన్నగాడికి మధ్యలో అడ్డంకులు వస్తూ ఆగిపోయింది. 3 ఇయర్స్కి అయితే తీయించేసాము. ఇదిగోండి టెంపుల్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా, చాలా ఫేమస్ మా ఊర్లో. ఇదిగోండి కోడి. ఇక్కడైతే మేము యాటను తీయలేదు ఈసారి. అంతా మంచిగా ఉన్నప్పుడు యాటను కూడా తీస్తామని మంచిగా మొక్కుకొని వచ్చేసినాం అనమాట. టెంపుల్ అయితే ఒకసారి మీరు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసాక మా చిన్నగాడికి ఒక లైక్ కొట్టండి.